అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వం. అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం. టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు. అది పైలట్ గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది. అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు, పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు. కేబినెట్ మీటింగ్ లో బాగా గుర్తుంది. మేము లాస్ట్ లో కూర్చునే వాళ్ళం తెలియదు. కేబినెట్ మీటింగ్ బాబు గారు దూరంగా కూర్చునే వాళ్ళం. మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంట పట్టణంలో, గ్రామాలు ఇట్లా చేయాలి, టాయ్స్ ఇలా కొనాలి, ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం, కొంచెం ఇన్పుట్ ఇద్దామని చాలా చర్చించాం, కొన్ని చేశాం. అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి. ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేశారు. మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతియుతంగా పోరాడాలి తల్లి. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది బాధేస్తుంది. మళ్ళీ ఎన్నికల ముందర ఎందుకు హామీ ఇచ్చారండి? ఊదరగొట్టాడు కదా హామీలు ఇచ్చి. 2014 బాబు గారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని, కానీ చేశారు. కారణం ఏంటండి? ధరలు పెరిగినాయి. మీరు కూడా ఇల్లు వదులుకుని బిడ్డలు వదులుకుని మీరు పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు. ఆనాడు పక్క రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉండేది మన వేతనం. 2 సార్లు పెంచారు. ఇప్పుడు ఆ 2 సార్లు పెంచింది వీలేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు దాన్ని.